గ్రాండ్ ఓపెనింగ్ గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ మే 4న కూకట్పల్లిలో కాజల్ అగర్వాల్ గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, వన్ ఎపిసోడ్ ఎట్ ఏ టైమ్. అనిల్ గారు నమస్తే అండి. సో మనం ఈ ఎపిసోడ్లో బంగారం గురించి మాట్లాడుకోవాలి. బంగారం అనగానే మరీ బంగారంలా తయారైపోయింది. యాక్చువల్గా 90,000, 1,20,000, 2 లక్షలకు వెళ్తుంది అనుకుంటే సడన్గా 55,000-56,000కే దొరుకుతుంది అనే మాట వినిపిస్తోంది. ఏంటి అసలు బంగారానికి అంత ఎక్కువ రెక్కలు రావడం ఏంటి? మళ్ళీ అవి టప్పున కింద పడిపోతుంది, 56,000కి సెటిల్ అవుతుంది అనడం ఏంటి? యాక్చువల్గా ఏం జరుగుతుంది బంగారం విషయంలో? మనము అంటే దీనికి ఎపిసోడ్స్ ముందు వి స్పోక్ అబౌట్ ఈక్విటీస్ మాట్లాడాం కదా మేడం. ఎగ్జాక్ట్లీ. స్పోక్ అబౌట్ ఈక్విటీస్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఏవేవి మాట్లాడాము, ఎఫ్డి మాట్లాడాము, తర్వాత డిపాజిట్స్ మాట్లాడాము. ఇప్పుడు బంగారం అసలు ఈక్విటీస్ టచ్ చేయలేదు అనుకుంటాం మనం. ఇంకా టచ్ చేయలేదు. ఎందులో పెట్టాలి, ఇన్వెస్ట్ ఎందులో చేయాలి అనే దాంట్లో ఉన్నాం మనం. టక్కున మళ్ళీ మనం పాకిస్తాన్కి వెళ్ళొచ్చాము, అక్కడ షేర్ మార్కెట్ ను చూసి వచ్చాము. అవును. సో ఇప్పుడు మళ్ళీ మనం బంగారం గురించి మాట్లాడుకోవాలి. బంగారము ఎంత వెళ్తుంది అనేది అంటే వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను. పీపుల్ విల్ లాఫ్ ఇఫ్ ఐ సే దిస్, బట్ పీపుల్ విల్ రిగ్రెట్ ఇఫ్ ఐ డోంట్ బై నౌ. రెండు జరుగుతాయి. ఓకే, సో గోల్డ్ ఈజ్ ఎ వెల్త్. అవును, ఒకటి వెల్త్. గోల్డ్ ఈజ్ ఎ వెరీ కమాడిటీస్లో రకరకాల కమాడిటీస్ ఉంటాయి. ఫెర్రోస్, నాన్ ఫెర్రోస్ ఇలా ఉంటాయి మన కమాడిటీస్. ప్రీషియస్ మెటల్స్ అనేది సపరేట్ కేటగిరీ. ప్రీషియస్ మెటల్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వస్తాయి. దీస్ ఆర్ ద ఓన్లీ టూ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ ఎస్ ప్రీషియస్ మెటల్స్. మీకు మిగతా అన్ని కూడా ఫెర్రోస్, నాన్ ఫెర్రోస్ కింద వస్తాయి. ఈవెన్ కాపర్ కూడా ఈ కేటగిరీలో రాదు. సో దిస్ ఆర్ ద ఓన్లీ టూ కమాడిటీస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ టు బి ప్రీషియస్ కమాడిటీస్. ఎందుకంటే వీటిని తయారు చేయడం పాసిబుల్ కాదు. సో గోల్డ్ విషయానికి వచ్చేప్పటికి మీరు అన్న 54,000 ఎంత 56,000 గోల్డ్. ఇది ఎలా వచ్చిందంటే మార్కెట్లోకి సడన్గా లాస్ట్ మంత్ ఒక కాంట్రవర్షియల్ ఫండ్ హౌస్ ఉంది అమెరికాలో, బై నేమ్ మార్నింగ్ స్టార్. ఈ మార్నింగ్ స్టార్ అనే ఫండ్ హౌస్, ఆ తాలూకు ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో జాన్ మిల్స్ అని, ఆయన బంగారము పడిపోతుంది 56,000 అంటే మన కరెన్సీ ప్రకారము, అంటే డాలర్స్ డినామినేషన్ తీసుకుంటే అది $1,800 to $1,900 వస్తుంది. కన్వర్ట్ చేస్తే మనకు దట్ విల్ బి అరౌండ్ 54,000-55,000 వస్తుంది అని చెప్పేసి ఒక స్టీక్ వదిలేరు ఆయన. సో నోబడీ కేర్స్ ఆల్ దిస్. మార్నింగ్ స్టార్ అనేది చాలా పేరున్న ఫండ్ హౌస్. అది ఒక ఫండ్ హౌస్. అది బేసికల్లీ అది అమెరికాలో ఉంది. సో ఈ జాన్ మిల్స్ అనే వ్యక్తి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో నేను చదువుకునే కాలం నుంచి కూడా ఇలాంటి కాంట్రవర్సీలు ఇవ్వడానికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. సో ఈవెన్ బుల్ మార్కెట్లో బేర్ మార్కెట్ వస్తుందని, బేర్ మార్కెట్లో బుల్ మార్కెట్ వస్తుందని, ఇలాంటి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సడన్గా వీళ్ళు బంగారం ఎప్పుడైతే మూవ్ అవుతుందో వీళ్ళందరూ బేసికలీ హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ అంటారు వీళ్ళని. బంగారం పడుతుంది అన్నారు ఆయన. మనకు తెలియదు ఆయన ఇంటెన్షన్, అంటే ఆయన ఏ చార్ట్స్ చూసి మాట్లాడాడో తెలీదు. సో ఆయన పర్స్పెక్టివ్ అది. సో దాన్ని ప్రపంచంలో ఎవరు సీరియస్ తీసుకోలేదు, కానీ మన తెలుగు మీడియా మటుకు బాగా సీరియస్ తీసుకున్నారు. ఇండియా కూడా ఎవరు మాట్లాడదు, ఓన్లీ తెలుగు మీడియాలో మాట్లాడారు. మనకు సంచలనాత్మకమైన వ్యాసాలు మనకు తెలుగులో ఎక్కువ కావాలి కాబట్టి 56,000 బంగారం అని చెప్పేసి వాళ్ళు మన దాంట్లో క్రియేట్ చేశారు. బట్ అదే రోజు బంగారం 5-6% పెరిగింది వచ్చిన తర్వాత. ఎందుకంటే బంగారం ధరల్ని దాన్ని డిసైడ్ చేసేది తెలుగు బయ్యర్స్ లేకపోతే మన ఇండియన్ బయ్యర్స్ కాదు. ప్రపంచ బులియన్ మార్కెట్ గోల్డ్ని డిసైడ్ చేస్తుంది. మనం చిన్న ప్రేక్షక పాత్ర మాత్రమే మనది. మన బయింగ్ యాటిట్యూడ్, మనం ఏదైతుందో బయింగ్ యాక్టివిటీ చిన్న పాత్రనే మనది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్లో మన అమ్మకాలు కొనుగోలు ఏవైతే ఉంటుందో ఈటీఎఫ్ ద్వారా కానివ్వండి, ఫిజికల్ గోల్డ్ ద్వారా కానివ్వండి, అది మొత్తం 10% కన్నా ఎక్కువ ఉండదు. సో మనం డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. బంగారం ధరలు నిర్ణయించడానికి సగటు భారతీయ కొనుగోలుదారుడు నిర్ణయించలేడు ప్రపంచ గోల్డ్ మార్కెట్ని. సో మార్నింగ్ స్టార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, జాన్ మిల్స్ అతని పేరు, అతను ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బంగారం ధరలు పడిపోతాయి, మీకు 55,000-50,000 వస్తాయి అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అన్నాడు. దాన్ని బడి కేడ్. ఆఫ్టర్ దట్ 10% ర్యాలీ కొట్టింది. సో ఇలాంటివి మధ్యలో అంటూ ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి నేను కూడా అంటాను, ఏముంది ఏదో స్టోరీ చెప్పి. హిస్టారికల్గా బంగారం ధరల్ని వ్యక్తులు నిర్ణయించారండి, ఫండ్ మేనేజర్స్ నిర్ణయించరు, లేదా ప్రపంచ ఆర్థిక స్థితిగతులు నిర్ణయించవు,
లేదా ప్రపంచ పరిణామాలు నిర్ణయించవు, లేదా ఇండియా పాకిస్తాన్ యుద్ధం నిర్ణయించదు, లేకపోతే మన దీపావళి పండుగ కొనుగోలు నిర్దేశించవు, లేదా అక్షయ తృతీయ నిన్న జరిగిన అక్షయ తృతీయ కూడా వాటిని నిర్దేశించదు. ధన్తెరస్ కూడా ఏది కూడా ధన్తెరస్ ఏది కూడా దీన్ని బంగారం ధరలు నిర్ణయించవు. ఆ రోజు కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి, 1-2% అటు ఇటు ఉంటుంది తప్పిస్తే మీరు అనుకున్న బులియన్ మార్కెట్ గోల్డ్ రష్ అవుతుందో దాని ప్రపంచంలో ఎవరు నిర్దేశించలేరు. గోల్డ్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడుతుంది అంటే కన్సిస్టెంట్ గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అనేది మనము చర్చలో భాగంగా చర్చిద్దాం దాన్ని. బట్ ఇన్ డెప్త్ మనం చూడాల్సింది గోల్డ్ ఎలా పెరుగుతుంది అనే దానికి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ M15 చార్ట్. ప్రపంచవ్యాప్తంగా అందరు ఫాలో అయ్యేది ఒక చార్ట్ ఉంటుంది, M15 చార్ట్ అనేది. ఓకే, దేర్ ఆర్ 2 చార్ట్స్. ఒకటి మనకు US$ ఇండెక్స్ చార్ట్ ఒకటి ఉంది, ఓకే, అది ఆక్సిలరీ చార్ట్. అది కాకుండా M15 చార్ట్ అని ఉంది, బేసిక్ చార్ట్ అనమాట. అది మీరు లాస్ట్ 100 years గోల్డ్ తాలూకు గ్రాఫ్ ఉంటుంది, అందులో 100 ఏళ్ళ గోల్డ్ తాలూకు గ్రాఫ్ ఉంటుంది. సో ఈరోజు మనము ఇప్పుడున్న పరిస్థితికి వద్దాము. వీల్ టాక్ అబౌట్ గోల్డ్. ఇప్పుడు ప్రజెంట్ 95,000 96,000 ఉంది, ఆల్మోస్ట్ 1,00,000 టచ్, కొంచెం రివర్సల్ తీసుకున్నాము. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఎంత అనుకుంటారు? నాకు తెలిసి 1,25,000, 1,30,000, 1,50,000, 2,00,000, 2-3 ఏళ్ళకు అనుకుంటారు. బట్ ఇఫ్ యూ పుట్ ది గోల్డ్ 15 చార్ట్ ఇన్ ప్లేస్, గోల్డ్ 15 చార్ట్ని ఇలా పెట్టి, ఎందుకు దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. గోల్డ్ చార్ట్ తాలూకు బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తాలూకు వివరణ ఏంటన్నది. ఇలా గోల్డ్ చార్ట్ పెట్టారు మీరు, ఈరోజు మీకు $3,000 ఉంది. ఓకే, ద సేమ్ గోల్డ్ వాజ్ అరౌండ్ $300 ఒక 1.5 decade బ్యాక్, 15 ఏళ్ళ క్రితము. 15 ఏళ్ళ క్రితం మనకు $300 ఉంది సేమ్ గోల్డ్. ఇదే గోల్డ్ చార్ట్. అంతకు 20 ఏళ్ళ క్రితం $30, $30 ఉండేది. అంటే లాస్ట్ 45 yearsలో, 45 ఏళ్లలో గోల్డ్ హ్యాస్ బికమ్ 100x. అంటే 100 రెట్లు పెరిగింది. అంటే ₹1,000 నుంచి మీకు గత 45 సంవత్సరాల్లో లాస్ట్ 45 years ట్రావెల్లో, బంగారం ప్రయాణంలో లాస్ట్ 45 years, లెటెస్ట్ టేక్స్ ఫ్రమ్ 1988 నుంచి తీసుకుందాం, ఆర్ 1989-90 ప్రిసైజ్లీ, 80s, లేట్ 80s నుంచి, 88 నుంచి ఈ రోజుకు లాస్ట్ 45-46 years ప్రయాణంలో గోల్డ్ హ్యాస్ గివెన్ 100x. వర్టికల్ గ్రోత్ అది. మీరు 40 years చార్ట్ తీసుకుంటే, M15 40 years చార్ట్ తీసుకుంటే లాస్ట్ 40 ఏళ్ళ ప్రయాణంలో 100x పెరిగింది. 100x పెరిగింది అంటే ₹1,000 నుంచి ₹1,00,000 వచ్చింది. 100 times పెరిగింది గోల్డ్. ఇదే చార్ట్ని మనం పెట్టి ఇంకో 40 ఏళ్ళకి పెట్టామనుకోండి, ఇదే చార్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే చార్ట్ని మనం పెడదాం. ఓకే, ఇదే చార్ట్ని పెట్టాము, లాస్ట్ 40 years చార్ట్ తీసుకున్నాము, అది 100x ఉంది. లాస్ట్ 45 yearsలో మీకు 100x వచ్చింది. నెక్స్ట్ 45 years చార్ట్ని అడుగుదాము ఎక్కడ ఉంటుంది రేట్ అని. ఇమాజిన్ ఎక్కడ ఉంటుంది మీ అంచనా? సో అంతకుముందు 40 years కి ముందు తగ్గుతూ ఉందా, గ్రాడ్యువల్ గా పెరుగుతుందా? లాస్ట్ 100 years చరిత్రలో బంగారం ఇప్పుడు ఒడిదుడుకులు వేరు, వాలటాలిటీ వేరు. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as వాలటాలిటీ ఇండెక్స్, విక్స్ అంటాం. అది పక్కన పెడదాం. మీరు దీర్ఘకాలిక చార్ట్ని చూడండి, గోల్డ్ చార్ట్ని దీర్ఘకాలికంగా చూడండి. లెట్ us టేక్ ఓన్లీ లాస్ట్ 40 years, 45 years చార్ట్ తీసుకుందాం. ఈ 45 years చార్ట్ లో మీకు 100 times పెరిగింది బంగారం, $1,000 నుంచి $1,00,000 వచ్చింది. నెక్స్ట్ 40 years 45 years ఎక్కడ ఉంటుంది? సో ఇప్పుడున్నటువంటి ప్రపోర్షన్స్ ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ 100x పెరగాల్సిందే కదా బంగారం. అంటే ఎంత కావాలి ఇక్కడ నుండి? 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు అవుతుంది, 10 లక్షలు ₹1,00,000 అవుతుంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మీకు ₹1,00,000 అవుతుంది. సో ఇఫ్ ఐ సే దిస్, నెక్స్ట్ 50 ఏళ్లలో తులం బంగారం ₹1,00,000 అంటే జనాలు నవ్వుకుంటారు నన్ను. బట్ ఐమ్ టెల్లింగ్ యూ దేర్ ఈస్ అ మ్యాట్రిక్స్ బిహైండ్ దిస్. ఇఫ్ ఐ సే దిస్, వచ్చే 50 ఏళ్లలో తులం బంగారం ₹1,00,000. ఫర్గెట్ అబౌట్ 2 lakhs, ఫర్గెట్ అబౌట్ 3 lakhs, ఫర్గెట్ అబౌట్ 4 lakhs. ఐఎమ్ సేయింగ్ దట్ యాజ్ పర్ M15 చార్టే నేను మాట్లాడుతుంది. గోల్డ్ చార్టే, బులియన్ గోల్డ్ చార్టే దృష్టిలో పెట్టి, ఇంకేది మా ఫండమెంటల్స్ కానీ, జియో పాలిటిక్స్ కానీ, జియో ఎకనామిక్స్ కానీ ఏది దృష్టిలో పెట్టుకోవట్లేదు. నేను ఏది దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. నేను ఓన్లీ బ్లంట్గా చెప్తుంది ఏంటంటే, లాస్ట్ 50 years చార్ట్ తీసుకున్నాను, చార్టిస్టిక్ ప్యాటర్న్స్ తీసుకున్నాను. ఆ చార్టిస్టిక్ ప్యాటర్న్స్ని యాజ్ ఇట్ ఈస్ కూర్చోబెట్టాను ఇక్కడ. దాని నెక్స్ట్ 50 yearsకు వాటి బౌలింగర్ బ్యాలెన్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం వెళ్ళి చూస్తున్నాను. సో గత 50 సంవత్సరాల్లో 45 సంవత్సరాలు ఇచ్చిన రిటర్న్, అంటే లాస్ట్ 45 years ఇచ్చిన రిటర్న్ మీకు నెక్స్ట్ 45 years ఈ నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి. అంటే లాస్ట్ 45 yearsలో మీకు 100x అయింది, నెక్స్ట్ 45 yearsలో 100x కావాలి. యూ షుడ్ నాట్ టేక్
ప్రైస్ గురించి ఆలోచించొద్దు. వాట్ ఈస్ అ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్, హౌ మెనీ టైమ్స్ అంటే 100 టైమ్స్ రిటర్న్ కావాలి. ఈ రోజు నుంచి వచ్చే 50 ఏళ్లకు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ₹1,00,000 ఇంటూ 100 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 crore కావాలి. అవుతుందా? మరి ఈ చార్ట్ ప్రకారం కావాలి కదా, ఈ చార్ట్ ప్రకారం కావాలి. నేను 2 లక్షలు 3 లక్షల గురించి మాట్లాడలేదు, నేను లాస్ట్ 45 years చార్ట్ తీసుకొని మాట్లాడుతున్నాను. M15 చార్ట్ నా ముందు పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఎందుకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి రీజనింగ్ ఇస్తాను. ఇది గోల్డ్ ఈజ్ నాట్ 2 lakhs, గోల్డ్ ఈజ్ నాట్ 3 lakhs, గోల్డ్ ఈజ్ నాట్ 4 lakhs. 3 lakh, 4 lakh, 5 lakh, 6 lakhs, 10 lakhs అనేది ఫర్ గోల్డ్ ఇన్ ఎ లాంగ్ టర్మ్ ఈజ్ నథింగ్. మీకు వచ్చే 50 ఏళ్లలో వచ్చే 50 yearsలో 45 to 50 years పై చార్ట్ ప్రకారం తీసుకుంటే గోల్డ్ విల్ బి ఈ రోజు ఉన్న తులం బంగారం ₹1,00,000 తులం బంగారము 50 ఏళ్ల చార్ట్లో మీకు ₹1,00,00,000 తులం కనపడుతుంది. ఇందులో మనం ఇంకా వాదనలు ఆర్గ్యుమెంట్స్ ఏం అవసరం లేదు. లెట్ us నాట్ గెట్ ఇన్ టు కాంటంప్లేషన్ ఆర్గ్యుమెంట్స్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ఫ్రమ్ టెక్నికల్ పర్స్పెక్టివ్, ప్యూర్ టెక్నికల్. బిట్ కాయిన్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, నిఫ్టీ ఇండెక్స్ కానివ్వండి, డౌ జోన్స్ కానివ్వండి, మీరు ప్రపంచంలో ఏ మేజర్ ఇండెక్స్ ఇంక్లూడింగ్ కరెన్సీ ఇండెక్స్ కానివ్వండి, ఏ మేజర్ ఇండెక్స్ తీసుకున్నా సరే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ చార్ట్. ఎస్, చార్టిస్టిక్ అనాలిసిస్ ఉంటుంది. ఆ చార్టిస్టిక్ అనాలిసిస్ ప్రకారము మీకు లాస్ట్ 40 years చార్ట్, నెక్స్ట్ 45 years చార్ట్ని దృష్టిలో పెట్టుకుందాం అంతే. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ రెండు. ఆ బ్యాండ్ ఉంటుంది, మీకు వేవ్స్ ఉంటాయి, ఆ బ్యాండ్ వేవ్స్, దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మీకు నెక్స్ట్ 45 yearsలో తులం బంగారం, 50 yearsలో తులం బంగారం ₹1,00,00,000 తులం ఉండాలి. ఎందుకని ఇంతలా పెరిగింది మనీ? అసలు ఊహించని విధంగా ₹1,00,00,000 ఎందుకని చేరబోతోంది? రీజన్స్ ఏమున్నాయి అసలు? ఐ టెల్ యూ. ఇప్పుడు మనం ఫండమెంటల్ రీజన్ కొద్దాం. ఇంతసేపు నేను మాట్లాడిన టెక్నికల్ రీజన్, వాట్ ఎవర్ ఐ స్పోక్ ఈస్ టెక్నికల్ రీజన్. నా విల్ టాక్ అబౌట్ ఫండమెంటల్ రీజన్. ఫండమెంటల్స్ కొద్దాం బ్యాక్గ్రౌండ్కు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ డే ఇన్ ద వరల్డ్, ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా మీకు ఆల్మోస్ట్ 60 నుంచి 70 లక్షల టన్నుల మైనింగ్ జరుగుతుంది. ఇట్ క్యాన్ బి ఎనీ మైనింగ్, ఇట్ క్యాన్ బి కోల్ మైనింగ్, ఇట్ క్యాన్ బి వాట్ యూ కాల్ ఐరన్ ఓర్ మైనింగ్. ఓకే, రకరకాల మైనింగ్ జరుగుతుంది మీకు. బాక్సైటు, సల్ఫేటు, ఐరన్ ఓర్, ఫెర్రో ఆయిల్స్, అల్యూమినియం, రకరకాల మెటల్స్ మీకు ఖనిజాల తాలూకు డిపాజిట్స్ ఉన్న భూగర్భంలో వాటి తాలూకు మైనింగ్ జరుగుతుంది. ప్రపంచంలో మానవ చరిత్రలో, హ్యూమన్ హిస్టరీలో, అంటే హోమోసెఫియన్ మానవ చరిత్రలో, హోమోసెఫియన్స్ మనందరం కూడా ఈ మానవ చరిత్రలో, లెట్ us టేక్ హ్యూమన్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ 10,000 years మానవ చరిత్ర అనుకుందాం, లేదా లాస్ట్ 5,000 years హ్యూమన్ హిస్టరీ తీసుకుందాం, 5,000 సంవత్సరాల హ్యూమన్ హిస్టరీ తీసుకుందాం. అంటే పిరామిడ్లు పుట్టిన కాలం నుంచి ఈ రోజు వరకు ఇవాల్వ్ అయిన పరిణామక్రమం తీసుకుందాం. గత 5,000 సంవత్సరాల మానవ చరిత్ర పరిణామక్రమం తీసుకుందాము. ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా మనం గోల్డ్ హ్యూమన్ హిస్టరీలో ఈ రోజు వరకు భూగర్భంలో ఉన్న బంగారంని, అంటే డిస్కవరబుల్ గోల్డ్ అవుతుందో, గోల్డ్ కెనాట్ బి ఇన్వెంటెడ్. పరసవేది లాంటివన్నీ అబద్ధాలు, అలాంటివి ఏమీ లేవు. మనం ఏమో అనుకున్నాం కదా పరసవేదులు అలాంటివి, అవన్నీ అబద్ధాలు, అలాంటివన్నీ స్టోరీస్, అవన్నీ కూడా మన దగ్గర తయారు చేశారు అనేది అవన్నీ చెప్పుకుంటాం, రాసుకోవడం చాలా బాగుంటాయి పరసవేది లాంటివన్నీ కూడా. మనం లెట్ us బి వెరీ ప్రాక్టికల్. మానవ పరసవేది నిజంగానే ఉండుంటే ఈ పాటి చాలా మంది ప్రతిరోజు ఇంట్లో కూర్చొని మనం పప్పులు ఉప్పులు మనం తయారు చేసుకునేవాళ్ళం, ఇంట్లో పిజ్జా బర్గర్లు తయారు చేసేవాళ్ళము. ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేసి చూస్తున్నాం, జస్ట్ లైక్ ల్యాబ్ గ్రోన్ మీట్ లాగా. ల్యాబ్ గ్రోన్ గోల్డ్ లేదు, ల్యాబ్ గ్రోన్ గోల్డ్ ఎక్కడ లేదు. మానవ చరిత్రలో ఈ రోజు వరకు హ్యూమన్ హిస్టరీలో మైన్ చేయబడ్డ గోల్డ్ ఏతుందో ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మియర్లీ అరౌండ్ 2.5 లక్షల కన్నా తక్కువ టన్స్. 2,40,000 2,50,000 టన్స్ గోల్డ్ మైన్ చేశారు. అంతేనా? ప్రపంచం అంతే. సో అందులో మెజారిటీ మన దగ్గరే ఉందా? ఇండియన్స్ అక్కడికి కూడా వస్తాను, ఆ రేషియోస్ కూడా అక్కడికి వస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు వరకు కూడా మైన్ అయిన గోల్డ్ ఈజ్ లెసర్ దెన్ 2,50,000 మెట్రిక్ టన్స్. మనకి ఇంకా భూగర్భంలో అంటే డిస్కవరబుల్ గోల్డ్, గోల్డ్ కెనాట్ బి ఇన్వెంటెడ్, డిస్కవరబుల్ గోల్డ్ అవుతుందో దట్ ఈస్ హార్డ్లీ అనదర్ 50-60 మెట్రిక్ టన్స్ ఉంది భూమిలో, భూమి పొరల్లో. సో ఈ 50-60,000 మెట్రిక్ టన్స్ కోసము మనము ఒకవేళ భూగర్భంలోకి వెళ్ళాలనుకున్నా సరే ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే డీప్ ఇన్సైడ్ పాసిబుల్ కాదు. ఒకటి, గోల్డ్ ఉపరితలంలో ఉన్న గోల్డ్ ఆల్మోస్ట్ మనం ఎక్స్కవేట్ చేసేసాం, భూమిని ఉపరితలంలో ఉన్న భూమిని ఆల్మోస్ట్ ఎక్స్కవేట్ చేసాము. లోపల ఉన్న భూపొరల్లో ఉన్న గోల్డ్ ఇంకా హార్డ్లీ ఉన్న 50-60 అవశేషాలు ఏవవుతున్నాయో అది ఎక్స్కవేట్ చేయాలంటే
ద కాస్ట్ ఆఫ్ ఎక్స్కవేషన్ వుడ్ బి హైయర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ గోల్డ్. అప్రాక్సిమేట్ గా ఇప్పటికి ఎంత మనం డిగ్ చేసి తీసుకున్నాం, ఇంకెంత లోతులో మనం ఉంది? ఆల్మోస్ట్ 80-85% గోల్డ్ ని భూపొరల నుంచి తీసేసుకున్నాం. ఎన్ని కిలోమీటర్ల లోపల దాకా? గోల్డ్ ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ దొరికింది మాక్సిమం మనకు దొరికింది. ఓకే. మన దగ్గర కావాల్సిన అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. భూమి ఇప్పుడున్న ప్రపంచంలో దే హావ్ డన్ ది బెస్ట్ పాసిబుల్ సర్వేస్ అండ్ దే ఎక్స్కవేటెడ్ ఎవ్రీథింగ్. సో మనం ఆల్మోస్ట్ ఆల్ గోల్డ్ని ఎక్స్కవేట్ చేసేస్తాం. భూమి మీద ఉన్న గోల్డ్ ఏతుందో, అవైలబుల్ గోల్డ్ ఏతుందో దాన్ని మొత్తం లాగేసుకున్నాం. అంటే మనిషి మానవ చరిత్రలో ఈ రోజు వరకు 240, 250, 2,40,000, 2,50,000 మెట్రిక్ టన్ల బంగారం అవుతుందో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జాస్టబుల్ గోల్డ్ రిజర్వ్స్ మొత్తం ఎగ్జాస్ట్ చేసేసాం మనం. ఆ మిగిలిన 50,000, 60,000 టన్స్ అవుతుందో అది కాస్ట్ ఆఫ్ ఎక్స్కవేషన్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అది పాసిబుల్ కాదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ వచ్చి ఎవరైనా కనుక్కొని అది ఎక్స్కవేట్ చేసినా సరే అది 40,000-50,000 టన్నులతో ఉపయోగం లేదు. అది ఈ గోల్డ్ ప్రైసెస్ డిమాండ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాజిల్ ఫ్యూయల్ ఉందండి. లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ లెట్ us బి మనము చాలా డైనోసార్లకు మన పూర్వీకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మిగిల్చారు ఇప్పటికి. డైనోసార్లు ఎవరైతున్నాయి జంతువులు ఒకప్పుడు లక్షల సంవత్సరాల క్రితము మన భూమండలం మీద ఉల్కాపాతాలు పడ్డప్పుడు, అంటే ఆస్ట్రాయిడ్స్ మన భూమిని హిట్ చేసినప్పుడు ఇక్కడున్న జీవ జంతువు ఏవైతుందో, ఎస్పెషల్లీ ది యానిమల్ ఏవైతుందో, డైనోసార్లు కానివ్వండి, లేకపోతే అప్పుడున్న మనుషులు కానీ, జంతువులు కానీ, ఇవన్నీ కూడా అంతరించిపోయాయి. వాటి తాలూకు బోన్ మ్యారో అవుతుంటుందో, అంటే ఫాజిల్ ఫ్యూయల్ ప్రిడామినెంట్లీ హ్యాపెన్ టు బి ది బోన్. సో కాల్షియం అనమాట ఇదంతా కూడా, కార్బన్, ప్యూర్ కార్బన్, కాల్షియం, ఇదంతా కూడా ఒక కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఫాజిల్ ఫ్యూయల్ గా ఏర్పడింది. మనం ఫ్యూయల్ అనం దాన్ని, విల్ కాల్ ఇట్ అస్ ఫాజిల్ ఫ్యూయల్, వి డోంట్ కాల్ ఇట్ అస్ ఫ్యూయల్. ఈ రోజు మనం చమురు ఏదో వెలికి తీస్తున్నామో, క్రూడ్ అంటామో, ఈ క్రూడ్ ని మనం దీని బేస్ మెటీరియల్ ని వి కాల్ ఇట్ అస్ ఫ్యూయల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్యూయల్, ఇట్ ఈస్ కాల్డ్ ఫాజిల్ ఫ్యూయల్. సో ఈ ఫాజిల్ ఫ్యూయల్ డిపాజిట్స్ అన్ని కూడా కొలంబియాలో కొద్దిగా, అమెరికాలో కొద్దిగా, రష్యాలో, ఇరాన్లో, ఇప్పుడున్న గల్ఫ్ దగ్గర అక్కడక్కడ ఉన్నాయి. సో అవన్నీ మెటీరియల్స్ దెబ్బకు అంతరించిపోయి కొన్ని డిపాజిట్స్ ఏర్పడ్డాయి. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు వెళ్తున్నారో వాళ్ళందరూ ఆ దెబ్బకు, ఆ ఆస్ట్రాయిడ్ దెబ్బకు ఫాజిల్ ఫ్యూయల్గా ఏర్పడ్డారు వాళ్ళందరూ కూడా. సో ఈ రోజు మనం ఫాజిల్ ఫ్యూయల్ని ఇంకొక 45 నుంచి 50 సంవత్సరాలు ఎక్స్కవేట్ చేసుకోవచ్చు. అంటే ఈ రోజున రిక్వైర్మెంట్ ప్రకారం ప్రతిరోజు ఇంత బ్యారెల్స్, 5 కోట్ల బ్యారెల్స్, 6 కోట్ల బ్యారెల్స్ చమురు, మనము ఆ చమురు నిక్షేపాలు మనం వెలికి తీస్తూ ఉంటాం. మనిషి అనేవాడు ప్రతిరోజు చమురు నిక్షేపాలు వెలికి తీస్తూ ఉంటాడు. దేశం, మనం లెట్ us టాక్ అబౌట్ హ్యూమన్ బీయింగ్, దేశము, మతము, ప్రాంతంతో సంబంధం లేదు. నేను మనిషిగా మాట్లాడుతున్నాను. సో మనము అంటే మనం ప్రతిరోజు మనుషులము భూమి మీద అక్కడక్కడ రకరకాల వివిధ ప్రాంతాల్లో కొన్ని కోట్ల బ్యారెల్స్ వెలికి తీస్తుంటాం మన నిత్యావసరాల కోసము. డొమెస్టిక్ కన్జంప్షన్ కానివ్వండి, ప్యాసింజర్ వెహికల్స్ కానివ్వండి, కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ కానివ్వండి, ఏదైనా దానికోసము. ఈ రోజున్న రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇలాగే వాడుకున్నా సరే మీకు ఇంకో 50 ఏళ్ళ వరకు కావాల్సిన డిపాజిట్స్ ఉన్నాయి భూమిలో. నాట్ ఓన్లీ బంగారం, ఈ ఖనిజ ఇలాంటివన్నీ కూడా, ఆయిల్ నిల్వ కావచ్చు, బంగారం అంతరించిపోయింది. ఫాజిల్ ఫ్యూయల్ మనకు కావాల్సినంత ఉంది. లెట్ us టేక్ కోల్ ఫర్ ఎగ్జాంపుల్. కోల్ కూడా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ భూమిలో ఉంది. అంటే ఈ రోజు మనం వాడుతున్న, అంటే కోల్ని మనం ఎమిషన్ పర్స్పెక్టివ్ లో కోల్ మీద డిపెండెన్స్ తగ్గించుకుంటూ వెళ్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఎమిషన్ దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా పరిణామాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఎమిషన్స్ ని మన ఓజోన్ పొరను కాపాడుకోవాలన్న దృష్టితోటి మనం వాటిని తగ్గించుకుంటూ వెళ్తున్నాం. వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ మోస్ట్లీ, అండ్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అని చెప్పేసి అటువైపు వెళ్తున్నాం. సోలార్ ఎనర్జీ ఇస్ మోర్ ఎఫెక్టివ్, కాస్ట్ ఎఫెక్టివ్, ఎట్ ది సేమ్ టైం మోర్ ఎఫెక్టివ్ ఎనర్జీ దెన్ ది కోల్. సో అటు నుంచి మనం థర్మల్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేస్తున్నాం, అంటే కైనటిక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేస్తున్నాం మనం. వీఆర్ స్లోలీ షిఫ్టింగ్ టువర్డ్స్ ది రెన్యూవబుల్ ఎనర్జీ. సో బహుశా మనకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంకొక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఈవీ విప్లవం అవుతుందో, ఎలక్ట్రిక్ వెహికల్ విప్లవము, లిథియం విప్లవం ఎప్పుడైతే మొదలవుతుందో సంపూర్ణంగా పూర్తి స్థాయిలో, అప్పుడు మనకి ఇంకా వీటితో పని లేదు. ఏది ఈ ఫాజిల్ ఫ్యూయల్తో పని లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే గల్ఫ్ దేశాలు ఏం చేస్తున్నారంటే ఆధునికరణ వైపు వెళ్తున్నారు. దే ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ది మోడర్నైజేషన్, లుకింగ్ ఎట్ ది చేంజ్ ఇన్ ది గ్లోబల్ ఎన్విరాన్మెంట్. బిజినెస్ లో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని బహుశా ప్రపంచంలో వచ్చే 10 నుంచి 10 సంవత్సరాలలో మనకి ఇంకా వీటి అవసరం పడదు. మానవాళి అనేవాళ్ళు మా దగ్గర ఆయిల్ కొనడం మానేస్తారు, వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్ళిపోతారు, కంప్లీట్గా ఆల్టర్నేటివ్ ఎనర్జీ వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ప్రపంచంలో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు మూవ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఎకానమీస్.
జనజీవన స్రవంతిలో కలిసే ప్రయత్నం భాగంగానే వాళ్ళు మోడర్నైజ్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఒపెక్ కంట్రీస్ అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు. సో కమింగ్ బ్యాక్ టు గోల్డ్ ఈజ్ నాట్ ఫ్యూయల్, గోల్డ్ ఈజ్ నాట్ లైక్ ఫాసిల్ ఫ్యూయల్. అంత డిపాజిట్స్ మన దగ్గర లేవు భూగర్భంలో. ఎట్ ది సేమ్ టైం మనకు వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ యూ కాల్ కోల్ డిపాజిట్స్ ఉన్నాయి, బాక్సైట్ డిపాజిట్స్ ఉన్నాయి, మ్యాంగనీస్ డిపాజిట్స్ ఉన్నాయి, సిల్వర్ మిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే వజ్రాలు మీరు ఇందాక మాట్లాడారు, వీ హ్యావ్ హ్యూజ్ డిపాజిట్స్, దానికి ఏం కౌంట్ లేదు. అయినప్పటికీ ల్యాబ్ గ్రోన్ అనేది ఉంది ఎందుకంటే అది ఈజియెస్ట్. ఆ ల్యాబ్ గ్రోన్ మన తయారు చేస్తుంది సూరత్ లో. అయితే గోల్డ్ ఈ డైమండ్ విషయంలో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 100% డైమండ్ ఎక్స్కవేషన్ అవుతుందో, అంటే డైమండ్ మనకు ఆఫ్రికా నుంచి వస్తుంది, దాన్ని పాలిష్ చేసేది మన సూరత్లో. 98% ఆఫ్ డైమండ్స్ ఆర్ పాలిష్డ్ ఇన్ సూరత్. మన దేశం ఈ రోజు నుంచి కాదు, మీకు సింధు నాగరికత కాలం నుంచి కూడా దాదాపు 4000-5000 సంవత్సరాల చరిత్ర ఉంది సూరత్కు. మన దేశంలో సూరత్కు గుజరాత్ తీరంలో ఆ రోజుల నుంచి కూడా ఇక్కడికి వస్తుంది. మీకు ఎస్పెషలీ బ్రిటిష్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో, ఫ్రెంచ్ కాలనీస్, స్పానిష్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో, ఆ రోజుల్లో ఐరోపా వాసులు అందరూ కూడా ఆఫ్రికాకి వెళ్ళి అక్కడున్న ఆఫ్రికా వాళ్ళని బానిసలం చేసుకొని వాళ్ళతో డైమండ్స్ని ఎక్స్కవేట్ చేయించేవాళ్ళు. ఎస్పెషల్ డీబిర్స్ లాంటి కంపెనీస్ అందరు కూడా చేయించేసి వాటిని ఆ ముడి సరుకుని మన దేశానికి పంపిస్తే మనం పాలిష్ చేసి మిగతా పంపించేవాళ్ళం. సో ఒక ముడి సరుకు సపోజ్ రా మెటీరియల్ గోల్డ్ అనుకుందాము, ఒక గోల్డ్ మీకు రా మెటీరియల్ ఒక క్యారెట్ బంగారం వాడికి ఒక $100 రా మెటీరియల్ ఉంది. ఆ డీబిర్స్ కంపెనీ వాడు దాన్ని $100 రీటైల్ మార్కెట్లో అమ్ముతాడు. ఆ $100 మన దేశానికి $200 వస్తుంది. మనం దాన్ని పాలిష్ చేసి $1000 అమ్ముతాం. ఈ మొత్తం ప్రాసెస్లో మ్యాక్సిమం మనీ ఈజ్ మేడ్ బై ది గుజరాతీ పాలిషర్స్. ఈ పాలిష్ చేసే వాళ్ళు ఎవరుతున్నారు గుజరాత్లో, వీళ్ళకి ఎక్కువ డబ్బులు మిగులుతాయి ఓన్లీ ది ఫినిషింగ్ చేసినందుకు, పాలిష్ చేసినందుకు. ఇది సపరేట్ సబ్జెక్ట్. బట్ స్టిల్ మీకు డైమండ్ ఏవైతుందో ప్రీషియస్ రాక్స్ అంటాం వాటిని, ఏవైతే ప్రీషియస్ రాక్స్ ఉన్నాయో, డైమండ్ ఈజ్ ప్యూర్ కార్బన్ డిపాజిట్స్ ఎక్కువ కూడా మీకు ఆఫ్రికాలో లేకపోతే రకరకాల దేశాల్లో, అంటే ఎస్పెషల్లీ వెనిజులా అంటే అలాంటి దేశాలు, అమెరికాలో, మెక్సికో ఇలాంటి ప్రాంతాల్లో ప్యూర్ కార్బన్ ఎక్కడైతే ఆ డిపాజిట్స్ ఎక్కడైతే ఉన్నాయో కార్బన్ ట్రేసింగ్లో మీకు డైమండ్లు దొరికిపోతాయి. డైమండ్లు దొరికిన తర్వాత పాలిష్ చేసుకుంటారు. డైమండ్ ఎక్స్కవేషన్కు సపరేట్ టెక్నాలజీ ఉంది, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వెళ్తూ ఉంటారు. కానీ ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఫూల్ చేయడానికి జనాలని మీకు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కల్చర్డ్ పెరల్స్, మన హైదరాబాద్లో కల్చర్డ్ పెరల్స్ తయారు చేసినట్టు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉన్నాయి. అవసరాలను బట్టి ఖరీదైన డైమండ్ ఇప్పుడు మీకు 100 ఒక క్యారెట్ 10 లక్షలు ఉందంటే 2 క్యారెట్లు 20 లక్షలు ఉంటుంది. సో డైమండ్స్ వచ్చేప్పటికి ఏంటంటే డైమండ్ ఈజ్ నాట్ ఏ లిస్టెడ్ ఎంటిటీ. మనకు కమోడిటీలో రాదు, డైమండ్ అనేది కమోడిటీలోకి రాదు. డైమండ్ ఈజ్ ఎ ప్రీషియస్ రాక్. సో డైమండ్కి ఇతిమిద్దంగా దాని ప్రైసింగ్ కానివ్వండి, లేకపోతే దాని వాల్యుయేషన్స్ కానివ్వండి, ఇట్ ఈస్ ఎ మోస్ట్లీ రిలేటెడ్ టు ఫ్యాన్సీ అండ్ ఈస్థెటిక్స్. ఓకే, డైమండ్ అనేది ఈస్థెటిక్స్ వాల్యూ ఉన్నది. సో డైమండ్ని మనము ఒక ఎంటిటీలో ట్రీట్ చేయలేము. బట్ వేరాజ్ గోల్డ్ ఈజ్ అన్ ఎంటిటీ, సిల్వర్ ఈజ్ అన్ ఎంటిటీ, ఈవెన్ కోల్ ఈజ్ అన్ ఎంటిటీ, బట్ డైమండ్ ఈజ్ నాట్ అన్ ఎంటిటీ. మీరు చూడండి విచిత్రంగా, బంగారు బొగ్గుకున్న విలువ వజ్రానికి లేదు. వజ్రం హ్యాస్ గాట్ ఈస్థెటిక్ వాల్యూ దెన్ ది పొటెన్షియల్ వాల్యూ ఆఫ్ యూసేజ్. సో డైమండ్ని మనం ఇండస్ట్రియల్ పర్పస్ కింద వాడతాం, గ్లాస్ కటింగ్ కోసము, లేకపోతే సర్జికల్ ఎక్విప్మెంట్ కింద వాడతాము, డబ్బునోలో ఫ్యాన్సీ కింద వాడతారు. బట్ వేరే వెన్ ఇట్ కమ్స్ టు ది పొటెన్షియల్ యూసేజ్ ఆఫ్ డైమండ్ ఈస్ హ్యాస్ అ వెరీ లిమిటెడ్ యూసేజ్. అండ్ నాకు తెలిసి గోల్డ్ లోన్ కింద ప్యూర్ గోల్డ్ కి ఇస్తారు తప్ప డైమండ్ జ్యువెలరీ డైమండ్ వాల్యుయేషన్ ఉండదు. డైమండ్ వాల్యుయేషన్ మారిపోతుంది. మీకు ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న డైమండ్, బెంగళూరులో ఉన్న డైమండ్, ఢిల్లీలో ఉన్న డైమండ్, బొంబాయిలో ఉన్న డైమండ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అనే మాట ఏంటి అసలు? డైమండ్ ఫర్ ఎవర్ అంటే ప్యూర్ కార్బన్ కాబట్టి దానికి జీవితకాలం ఎక్కువ ఉంటుంది. ఆ విషయానికి వస్తే ప్రతి ప్రీషియస్ మెటల్ ఏదైతుందో ఫర్ ఎవర్ అది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బోన్ ఉందండి, ఒక మనిషి వెముక ఉంది, వాడిని పాతి పెట్టారు 30 ఏళ్ళు, 30,000 సంవత్సరాలు, 40,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా వాడికి మీరు డిఎన్ఏ టెస్టులు చేయొచ్చు వాటి మీద. సో డైమండ్ హాస్ గాట్ లిటిల్ లార్జర్ ఎక్స్పాన్షన్. అది మార్కెటింగ్ మాట. డైమండ్ ఫర్ ఎవర్ మార్కెటింగ్ మాట. 10,000 ఏళ్ళు ఎవడు చూసాడు, ఎవరు బ్రతుకున్నాడు? 100 మందిని ఎవరు చూసారా? ఎవరు చూడలే కదా, అది కూడా డైమండే కదా. సో దాని దీస్ ఆర్ ఆల్ వాట్ యూ కాల్ ది theory which is rebounding around diamond as a selling point. USP unique selling point లో ఒకటి diamond has got lot of aesthetic value. డైమండ్ మీద మోజులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. డైమండ్ మీద ఎన్ని హోప్ డైమండ్ మీద యుద్ధాలు జరగలేదా? కోహినూర్ డైమండ్ యుద్ధాలు జరగలేదా? నాదిర్ షా దగ్గర నుంచి డైమండ్ ఎత్తుకుపోలేదా? మన దగ్గర జాకబ్ డైమండ్, మన దగ్గర నిజాం రాజ్ దగ్గర అయితే పేపర్ వెయిట్ డైమండ్ కింద ఉండేది. సో when it comes to diamonds, for example, మన గోల్కొండ మైన్స్ అంటాం మనం. మన గోల్కొండ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన
గోల్కొండ మైన్స్. అందరం అనుకునేది ఏంటంటే గోల్కొండ మైన్స్ అంటే గోల్కొండ అత్తాపూర్ దగ్గర ఉంది అనుకుంటారు. ఈ గోల్కొండ కుతుబ్ షాహీ డూమ్ గోల్కొండ అనుకుంటారు. గోల్కొండ అంటే గోల్కొండ సంస్థానంలో ఉన్న మైన్స్. గోల్కొండ సంస్థానం అప్పట్లో చాలా విశాలమైంది. ఇట్ వాస్ స్టార్టింగ్ ఫ్రమ్ హట్టి, కర్ణాటకలో ఉన్న హట్టి మైన్స్ నుంచి మొదలవుతుంది. మనకు అనంతపూర్, రాయలసీమ కొద్ది భాగము, ఇటు పల్నాడు తీరం, గుంటూరు, కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా మనకు గోల్కొండ డైమండ్స్ కిందనే వస్తాయి. గోల్కొండ సంస్థానం కిందనే వచ్చేది. సో ఈ ప్రాంతంలో మీకు వజ్రాలు దొరికేవి. ఇప్పుడు కూడా వర్షాలు పడ్డప్పుడు అనంతపురం జిల్లాలో కొంతమంది బయటకు వస్తాయని చెప్పి దొరుకుతాయి. కొంతమందికి ప్రీషియస్ స్టోన్స్ దొరికితే తీసుకెళ్ళి అమ్ముకుంటారు, వాళ్ళు దాన్ని చేస్తారు. ఎట్లంటే మీకు అనకాపల్లి, ఎలమంచిల దగ్గర కొండలో రంగురాల వేటలు జరుగుతాయి అప్పుడప్పుడు. కొంతమంది చనిపోతారు, మాయమైపోతారు ఆ లోయలో పడి. సో ఆ రంగురాల వేటలు జరుగుతూ ఉంటాయి. మీకు ఆ ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి. ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక ప్రీషియస్ స్టోన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్లూ సఫైర్, మనము బ్లూ సఫైర్ నీలం అనుకుంటాం కదా, అది మనకు శ్రీలంక ఫేమస్ నీలానికి. నీలం ఈజ్ శ్రీలంక ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ శ్రీలంక నీలానికి. సో టోపాస్కి ఒక దేశం ఫేమస్, క్యాట్ ఐ దానికి ఒక దేశం ఫేమస్, ఎల్లో సఫైర్ కనకపుష్యరాగం దానికి ఒక దేశం ఫేమస్. ఇట్లా రూబీస్ ఒక్కొక్క దానికి ఒక దేశం. ఇట్లా రకరకాల ప్రాంతంలో రకరకాల, ఇప్పుడు మనం నవరత్నాలు ఏవైతే మాట్లాడుతున్నామో ఈ నవరత్నాలు రకరకాల ప్రాంతాల్లో ఉన్నాయి. జేడ్స్ అదొక దేశం, అది భూమి ఎక్కడో, అదొక బ్యాక్టీరియా, అది ఫంగీ, అది జేడ్ అనేది ఎక్కడో జపాన్ తీరంలో సముద్ర లోపల ఉంటుంది అది. సో ఆల్గే లాగా ఫామ్ అవుతుంది, అదే జేడ్స్ కింద మార్చేస్తారు వాటిని. సో ఇట్లా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్. ఇవన్నీ కూడా ఈవెన్ డైమండ్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కోహినూర్ డైమండ్ కూడా ఫ్యాన్సీ ఐటమే. వాల్యుయేషన్ అనేది ఫ్యాన్సీ. ఇప్పుడు పెయింటింగ్ ఉంది, మీరు ఎంత అంటే మీ స్తోమతను తగ్గట్టు మీరు వేలం పాటలో ఉంటారు. ఇప్పుడు మోనాలిసా పెయింటింగ్ ఉంది, మోనాలిసా పెయింటింగ్ ఎవరు ఇష్టం అంటే వాళ్ళు విలువ కడతారు. వజ్రానికి కూడా అట్లనే విలువ కడతారు. సో వజ్రం క్యారెట్ ఇంత అని, ఇప్పుడు హైదరాబాద్లో సపోజ్ ₹1,00,000 వజ్రం ఉందనుకోండి, బొంబాయిలో 50,000 ఉంటుంది. మీరు సూరత్ పోతే 10,000 చెప్తాడు. హోల్సేల్ మార్కెట్ వేరు, రీటైల్ మార్కెట్ వేరు, పరిచయం ఉన్నోడు వేరు, పరిచయం లేనోడు వేరు, అమాయక బకరగాడు వేరు, అట్లా రకరకాల ప్రైసెస్ ఉంటుంది. దానికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఏం లేదు. అదే బొగ్గు తీసుకోండి, కోల్ ఫిక్స్డ్ ప్రైస్ దానికి, ఇండియా మొత్తం ఎక్కడ పోయినా సరే. బియ్యం తీసుకోండి, సోనా మసూరి ఫిక్స్డ్ ప్రైస్, బాస్మతి, దావత్, గీవత్ ఏవైనా సరే ఎంఆర్పి ఒకటే రేట్ ఉంటుంది. డైమండ్కి రేట్ లేదు. సో డైమండ్ హాస్ గాట్ ఓన్లీ ఈస్థెటిక్ వాల్యూ. మన టేస్ట్ బర్డ్స్ని బట్టి మన వాటి రేటు ఖరీదులు కడతారు, వాళ్ళ రేట్ చెప్తారు షాపులో, నచ్చితే కొనుక్కుంటాం, లేకుంటలేదు. బట్ బంగారం అలా కాదు కదా. బంగారం యాజ్ ఎ ప్యూర్ వాల్యూ, ఎకనామిక్ వాల్యూ ఉంది బంగారానికి. ఎందుకంటే బంగారం మీదనే ఆర్థిక వ్యవస్థలు జరుగుతాయి. 1991లో 1991లో మన దేశము 60 టన్నుల బంగారం మనం లండన్ బ్యాంక్లో తీసుకెళ్లి కుదువ పెట్టాం. అంటే మన ఆర్థిక స్థితి బాగాలేదు. 1991లో చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాం. మనం తినడానికి తిండి గింజలు కూడా లేవు. వచ్చి చెప్పాలంటే మన FCI గోడౌన్స్ ఆల్మోస్ట్ అడుగంటిపోయాయి 1991లో. 1991లో మనం ఆల్మోస్ట్ 55 టన్స్ ఆఫ్ గోల్డ్ హాస్ బీన్ మార్టిగేజ్డ్ ఇన్ లండన్ బ్యాంక్ మన సర్వైవల్ కోసం. 1991లో మీకు అప్పుడు ఇందాక అనుకున్న మాటనే 1000-2000 మధ్యలో ఉంటుంది గోల్డ్ తులం ఆ టైంలో. ఇట్ మస్ట్ బి అరౌండ్ 1,200-1,300 రూపీస్ తులం బంగారం. 5,000 ఇప్పుడు వచ్చింది. 5,000 2000లో వచ్చింది. 5,000 గోల్డ్ హాస్ కమ్ సమ్వేర్ ఇన్ 99-2000లో వచ్చింది. బట్ దానికి 10 ఏళ్ల ముందు ఇది. 1991లో మీకు 1,500-2,000 ఉండుండొచ్చు. ఆ టైంలో మనము ఆల్మోస్ట్ 50 టన్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ మన దగ్గర నుంచి తీసుకెళ్లి మనం తాకట్టు పెట్టాం. ఎక్కడ? లండన్ బ్యాంక్లో. దట్ వాజ్ అవర్ కండిషన్ ఆ టైంలో 1991. తర్వాత దాన్ని బేస్ చేసుకుని 1991 తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి P. నరసింహరావు గారు దెన్ ఎంటైర్ ఇండియా గాట్ చేంజ్డ్. టుడే ఇన్ ఇండియా వీ హ్యావ్ అరౌండ్ 850 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ మన దగ్గర ఈరోజు. గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ 850 మెట్రిక్ టన్నుల బంగారం మన దగ్గర ఈ రోజు ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అఫీషియల్ ప్రభుత్వానిది, మన దేశ ప్రజలది అంటే ప్రభుత్వానిది. మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారం విలువలు ఈరోజు నిలువ 850, ఆల్మోస్ట్ 840, 850, 860 రిజర్వ్స్ మన దగ్గర మెట్రిక్ టన్ రిజర్వ్స్ ఈ రోజు ఉన్నాయి. 91లో మన దగ్గర 50 టన్నులు కూడా లేదు. ఈ రోజు ప్రపంచంలో 6th or 7th ర్యాంక్ మంది. ఐ థింక్ వీఆర్ అబౌట్ 7th ర్యాంక్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్. అఫీషియల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న గోల్డ్ రిజర్వ్స్ వీ ర్యాంక్ అరౌండ్ 7th ఇన్ ద వరల్డ్. ఫస్ట్ వచ్చి అమెరికా అరౌండ్ 8,000 మెట్రిక్ టన్స్ ఉంది వాళ్ళ దగ్గర. ఇక్కడ విషయం చెప్తాను, విచిత్రం ఇంకోటి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం వచ్చి మనం అనుకుంది 2,40,000 మెట్రిక్ టన్లు, 2,40,000 మెట్రిక్ టన్స్ అఫీషియల్ గోల్డ్ విచ్ ఇస్ దేర్ యాజ్ పర్ గోల్డ్ కౌన్సిల్. 2,40,000, 2,50,000 మెట్రిక్ టన్ల మధ్యలో
బంగారం మీకు ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందులో 9,000 మెట్రిక్ టన్నులు అమెరికన్ రిజర్వ్ ఫెడ్లో ఉంది, అంటే ఫెడరల్ రిజర్వ్లో ఉంది, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. దాని బేస్ చేసుకుని వాళ్ళు ముద్రణ వ్యవస్థ అవన్నీ జరుగుతుంటాయి వాళ్ళది. నోట్ల ముద్రణ, బాండ్స్ ముద్రణ, అదే కొలెటరల్ కాబట్టి, బంగారమే కొలెటరల్ కాబట్టి దాని బేస్ మీద మనం ఎకానమీ రన్ అవుతుంది. సో 50-60 టన్స్ మనం 91లో కుదవబెట్టాము. ఇప్పుడు మన దగ్గర 850, 860, 870 ప్రిసైజ్లీ మన దగ్గర ఉంది. ఓకే, ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో ప్రపంచంలో 10% ఆఫ్ అన్ఆడిటెడ్ గోల్డ్, సివిల్ గోల్డ్ భారత ప్రజల దగ్గర ఉంది. అరౌండ్ 25,000 to 26,000 టన్స్ ఆఫ్ గోల్డ్, 20,000 టన్నులు, 25,000 టన్నుల బంగారం, 26,000 టన్నుల బంగారం భారత ప్రజల దగ్గర ఉంది. దిస్ ఇస్ అన్అకౌంటెడ్ గోల్డ్. అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాలో వచ్చింది, బట్ ఇది ప్రభుత్వం దగ్గర లేదు, ప్రజల దగ్గర ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న 10% బంగారము భారత ప్రజల దగ్గర ఉంది. అంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలమైందో చూడండి. 10% ఆఫ్ గోల్డ్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న బంగారం ఏదైతే ఉందో అందులో 10% బంగారం. ప్రపంచంలో 205 దేశాలు ఉన్నాయి. 205 దేశాల్లో భారతదేశం ఒకటి. కానీ 205 దేశాలు పక్కన పెడితే ప్రపంచంలో ఉన్న బంగారంలో 10% మన సామాన్య ప్రజల దగ్గర ఉంది. వీ షుడ్ థ్యాంక్ అవర్ ఆన్సెస్టర్స్. మన పూర్వీకులు మెచ్చుకోవాలి. ఎందుకంటే బంగారము అత్యంత ముఖ్యమైన వస్తువు, మన జీవితంలో అతి ముఖ్యమైన భాగం, అంతర్భాగము. అది లేకపోతే మనం బ్రతకాలేమో. బంగారం ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనకు తరతరాలుగా నూరిపోసి మనం బంగారం అందరూ మోజనుకుంటారు. బట్ బంగారాన్ని ఒక అతి ముఖ్యమైన కొలెటరల్ సాధనం కింద సృష్టించి మనందరికీ దాన్ని అప్పచెప్పి మన తాత ముత్తాతలు వెళ్ళారు. మన ఇంట్లో మన పూర్వీకులు ఎవరైనా సరే, ఎంత పేదవాడైనా సరే, ఓ తులం బంగారము లేకపోతే 2 తులాల వెండో ఏదో ఒకటి మొత్తానికి చేసే వెళ్ళుంటారు తప్పిస్తే ఫ్రీగా అయితే ఏం వెళ్ళలేదు ఎవరు కూడా. సో 99.9% ఇండియన్స్ ఇదే జరుగుంటుంది. 1% ఎవరైనా దురదృష్టమైన కుటుంబాలు ఉంటే వాళ్ళకి ఏమి ఇచ్చుంటారు ఎవరు కూడా. బట్ 99.9% మన కుటుంబాలే మనకు బంగారము ఆస్తిగా సంక్రమించింది. అయితే ఈ గోల్డ్ 10% ఆఫ్ వరల్డ్ గోల్డ్ అవుతుంది, ఒక 25,000 మెట్రిక్ టన్స్ సివిల్ లైఫ్లో మన దగ్గర ఉంది. మనము లాస్ట్ గ్రేటెస్ట్ ఎక్స్కవేషన్ ఆఫ్ గోల్డ్ అవుతుందో దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ కోలార్ గోల్డ్ మైన్స్. మనకు కోలార్ గోల్డ్ మైన్స్ లో బ్రిటిష్ వాళ్ళు తవ్విన బంగారం అవుతుందో అది అరౌండ్ 900 మెట్రిక్ టన్స్ ఉంటుంది. ఒక 900 టన్నుల బంగారాన్ని కోలార్ గోల్డ్ మైన్స్ తవ్వారు. అంటే బ్రిటిష్ వాడు ఎంత తవ్వుకుపోయిందంటే ఈ రోజు భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న బంగారం కన్నా ఎక్కువ తవ్వేశాడు వాడు. ఆ కాలంలో వాడు ఒకవేళ తవ్వకుండా ఉంటే అంతా మనకే ఉండేది. అఫ్ కోర్స్ వాడు రైలు రోడ్లు వేయించాడు. సరే బారాగుణ ఆఫ్ మాఫ్ అనుకుందాం, ఎందుకంటే శాస్త్రీయ విద్యను వదిలేశాడు. ఆసుపత్రులు, బిల్డింగ్లు, అట్లీస్ట్ కావలసిన బ్యారేజ్లు, బ్రిడ్జ్లు ఏదో ఒకటి వాడు అవసరం కోసం ఏం చేసుకున్నా సరే మనం ఆధునిక ప్రపంచంలో నెట్టే వెళ్ళాడు వాడు. హి హాజ్ నాట్ డన్ వాట్ యు కాల్ స్వతంత్ర పోరాటం చేస్తాం, మనం తిడతాం, అన్ని చేస్తాం, బాగానే ఉంది. కానీ మన శాస్త్రీయ విద్యని, మనకు శాస్త్రీయ వైద్యాన్ని, ట్రాన్స్పోర్టేషన్ని, అంటే ప్రపంచం మెయిన్ స్ట్రీమ్ వరల్డ్ లోకి మనం లాక్కొని వచ్చి పెట్టేసి వెళ్ళిపోయాడు. దాని కాస్ట్ అనుకుందాం, దాని చలిపోయింది. సో హీ హాజ్ ఎక్స్కవేటెడ్ ఆల్మోస్ట్ 900 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ కోలార్. సో ఈ రోజు మన భారత ప్రభుత్వం కన్నా ఉన్నదానికన్నా ఎక్కువ నిల్వల్ని ఆ రోజు తవ్వుకొని పోయాడు. సో ఇంకా ఈ ప్రపంచంలో లాస్ట్ 30 years, 40 years, ఎస్పెషల్లీ లాస్ట్ 20 years లో గోల్డ్ ఎక్స్కవేషన్ ఎక్కడ జరగలేదండి. గోల్డ్ తవ్వకాలు కానివ్వండి, లేకపోతే గోల్డ్ భారీ నిల్వలు బయటపడ్డట్టు ఇక్కడ లేవు. ఎక్కడన్నా మీకు 2 కేజీలు, 3 కేజీలు, 6 కేజీలు ఆఫ్రికాలో వీళ్ళు జల్లెడ బట్టి నదుల పొంటి చేస్తే అవన్నీ కూడా 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాములు, 100 గ్రాములు, ఆ 2 కేజీలు, 3 కేజీల బంగారం తప్పిస్తే మీకు భారీ నిల్వలు ఎక్కడ దొరకలేదు. అంటే మనం మెకనాస్ గోల్డ్ చిన్నతనంలో చూసిన మూవీస్లో, వైల్డ్ వెస్ట్ మూవీస్ ఉండేవి ఒకప్పుడు, అన్ని బంగారం రిలేటెడ్, అంటే ఫర్ ఫ్యూ డాలర్స్ అని కొన్ని మూవీస్ ఉంటాయి, వెస్ట్ మూవీస్, కౌబాయ్ మూవీస్ ఉంటాయి. మెకనాస్ గోల్డ్ తర్వాత ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి మీకు, వైల్డ్ వెస్ట్, ఫర్ ఫ్యూ డాలర్స్, ఇట్లాంటి కొన్ని మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్ అంతా కూడా గోల్డ్ బేస్డే. ప్రతిది కూడా గోల్డ్ బేస్డే, అన్ని గోల్డ్ బంగారం చుట్టే తిరుగుతాయి. దే సంథింగ్ కాల్డ్ ఎస్ కాలిఫోర్నియా గోల్డ్ రష్. ఒకప్పుడు అమెరికాలో కాలిఫోర్నియా గోల్డ్ రష్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ గోల్డ్ని నిక్షేపాల కోసం వెతికారు. ఒక మ్యాడ్ డాగ్ లాగా, పిచ్చోల్ లాగా తిరిగారు బంగారం నిల్వల కోసం. అంటే బంగారం విలువ ఎప్పుడైతే తెలిసిందో వాటి నిల్వల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాలిఫోర్నియా గోల్డ్ రష్. అట్లా వాళ్ళకి ఏం దొరికింది లేదు, ఏం లేదు. నాజీ గోల్డ్ రష్ ఇస్ నాజీలు ఎస్పెషల్లీ ఆ టైంలో మొదటి ప్రపంచ యుద్ధం వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్నప్పుడు యూదుల మీద వాళ్ళని చంపి వాళ్ళ నుంచి బంగారం లాక్కునే వాళ్ళు. సో నాజీ గోల్డ్ రష్లో హిట్లర్ తాలూకు బంకర్లలో విపరీతం బంగారం ఉండేది మాయమైపోయిందని చెప్పారు. సో ఎంతున్నా సరే
మనం ఎన్ని గోల్డ్ చుట్టూ మహాభారతం కాలంలో ప్రతిరోజు ఆయన ఎవరు సాత్రాజిత్తు సూర్య భగవానుడిని ప్రార్థించి వచ్చిన బంగారం ప్రతిరోజు అనంతమైన బంగారం ఇచ్చేవాడు కదా. ఆ రోజు లెక్క నుంచి పిరామిడ్ తవ్వకాల్లో ఉన్న లెక్క వాళ్ళు ఆ రోజు దాన్ని ఎపిటామ్ పెట్టిన బంగారం నుంచి అలెగ్జాండర్ శవపేటిక నుండి క్లియోపాత్ర వాడిన బాత్రూమ్ టబ్బుల నుండి ఈరోజు అంబానీ కొడుకు పెళ్లి వరకు లేదా మీరు నేను వేసుకున్న నగల వరకు ఎంత తీసుకున్నా సరే భూమి మీద ఉన్న బంగారం వచ్చి కేవలం 240 నుంచి 250 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. దట్స్ ఇట్. గోల్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్రీషియస్ అని ఊరికే అనలేదు, అత్యంత ప్రీషియస్ అనమాట. అది విలువైనది. ఇట్ కెనాట్ బి మ్యానుఫ్యాక్చర్డ్, దాన్ని తయారు చేయలేము. సో ఈ పరసవేది అనేది ఒక పిట్ట కథ మాత్రమే, అది నిజం కాదు. అది నిజమై ఉంటే పాటికి అంత ఒకవేళ ఇద్దరు చేసి మన అల్లావుద్దీన్ అబుద్దౌద్ కథల్లో ఉంటే ఉండొచ్చేమో, కానీ అది ప్రూవ్డ్ కాదు సైంటిఫికల్లీ. అలాంటివి ఏం జరగలేదు. ఒకటి. రెండోది ఎక్స్కవేషన్ ఎక్కడ జరగట్లేదు మీకు ప్రపంచవ్యాప్తంగా. రెండోది గోల్డ్ని దృష్టిలో పెట్టుకొని మన ముద్రణా వ్యవస్థ ఉంటుంది, కరెన్సీ ముద్రణా వ్యవస్థ ఉంటుంది. ప్రపంచంలో అనిశ్చితి ఎప్పుడూ ఉంటుంది. మనిషి పుట్టినప్పటి నుంచి మానవుడు మనిషిగా అవతరించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ప్రపంచంలో ఏదో చోట యుద్ధాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్ ఈ రోజు రేపు బాంబులు వేసుకుంటాం మనం. సో ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా మొన్నటిదాకా రష్యా ఉక్రెయిన్, అంతకుముందుకు మీకు జార్జియా చెచెనియా, దానికన్నా ముందు ఇరాన్ ఇరాకు, మొన్నటిదాకా ఇజ్రాయెల్ హమాస్ హిజ్బుల్లా. మీకు నాన్ స్టాప్గా ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. యూ కీప్ ఆన్ ఫేసింగ్ ఎవ్రీడే ఎనీథింగ్. ఆ వాలటాలిటీ ఉంటుంది. వాట్ విల్ హ్యాపెన్ ఈజ్ వాలటాలిటీ. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాడు రెండోసారి. ట్రంప్ రెండోసారి అధికారం రాగానే రకరకాల పన్నులు విధించాడు, నానా గందరగోళం చేశాడు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. పీపుల్ రష్ టువర్డ్స్ గోల్డ్. ఎందుకు గోల్డ్ వైపు వెళ్ళారు అంటే గోల్డ్ ఈజ్ సేఫర్ దెన్ ఈక్విటీ అనుకొని వెళ్ళారు, గోల్డ్ వైపు వెళ్ళారు. ఇప్పుడు ఆయన ట్రంప్లు విత్డ్రా చేసుకుంటూ పన్నులు కొంచెం కొంచెం సుంకాలను సడలించుకుంటూ కాంప్రమైజ్ అవుతూ వెళ్తున్నాడు. దానివల్ల 2%, 3%, 5%, 10% కరెక్ట్ అవుతుంది. మాక్సిమం గోల్డ్ హిస్టారికల్గా ఎప్పుడు కూడా మీకు 30-40% కరెక్ట్ అయినట్టు ఎక్కడ లేదు చరిత్రలో. ఆ కరెక్షన్ మీకు వచ్చినప్పుడు గోల్డ్ క్రాష్ ఉంటుంది, గోల్డ్ కరెక్షన్ మాత్రమే ఉంటుంది. ఆ గోల్డ్ కరెక్షన్ వస్తే మీకు ఆల్మోస్ట్ 5-6%, 7%, 8% ఉంటుంది తప్పిస్తే. ఇందాక మీరన్న 56,000 మార్నింగ్ స్టార్ రాసిన స్టోరీ అది అదొక పెద్ద, అది కాశీ మజిలీ కథ. అది అబద్ధం, అది అలా జరగదు. ఎందుకనంటే మీ గోల్డ్ $1,800 వచ్చిందంటే వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోతాయి. ఒకటి. రెండో ఏంటంటే పీపుల్ విల్ గో ఫర్ మ్యాడ్ రష్ మళ్ళీ 3%, 4%కు. ఇక్కడ స్టోరీ అంటే 2025 అక్షయ తృతీయ, నిన్న కాకముందు అక్షయ తృతీయ 95,000 తులం బంగారం కదా. ఇండియా హ్యాస్ సోల్డ్ ది హైయెస్ట్ గోల్డ్ ఆన్ వన్ సింగిల్ డే. మన అక్షయ తృతీయ రోజు 95,000 రూపాయల బంగారం ఉన్నా సరే ఆ రోజు జరిగిన అమ్మకాలు 16,000 కోట్ల రూపాయల చేంజ్. అంటే $2 బిలియన్ గోల్డ్ అమ్మకాలు జరిగాయి, రీటైల్ అమ్మకాలు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జిఎస్టీ షాపుల్లో జిఎస్టీ కట్టైన బంగారము ఆల్మోస్ట్ 16,000 కోట్ల రూపాయలు. ఎప్పుడు వన్ సింగిల్ డే ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఈ 16,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు పెట్టి కొన్నా సరే గోల్డ్, ఇంటర్నేషనల్ గోల్డ్లో మన దీని విలువ చాలా తక్కువ. బట్ స్టిల్ పీపుల్ ఆర్ రన్నింగ్ ఫర్ ఇట్ బికాస్ దట్ 1-2% కరెక్షన్ ఆ రోజు 2-3% పడింది. అక్షయ తృతీయ వచ్చింది, సెంటిమెంట్ అందరం కొనుక్కొని ఉంటాం కొద్దిగా మన స్తోమతను బట్టి. పీపుల్ వెంట్ అండ్ బాట్ ఇట్. సో మీకు గోల్డ్, ఈ వాట్ ఈస్ గోల్డ్ అనేది అంటే గోల్డ్ మన వ్యవస్థకు ప్రత్యామ్నాయం. ఇట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ ఫర్ ది సొసైటీ. గోల్డ్ హ్యాస్ గాట్ సో మెనీ కాంపోనెంట్స్. మీకు అందులో ఫియర్ కాంపోనెంట్ ఉంటుంది, సేఫ్టీ కాంపోనెంట్ ఉంటుంది, రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ప్రీషియస్ మెటల్ తాలూకున్న విలువ కాంపోనెంట్ ఉంటుంది, ఎక్స్చేంజ్ మారకం కాంపోనెంట్ ఉంది, డాలర్ ఉంటుంది, రూపీ ఉంటుంది, ప్రపంచంలో అన్ని కరెన్సీస్ ఉంటాయి, హెడ్జింగ్ ఉంటుంది. అన్నిటికీ మించి సేఫెస్ట్ కొలాటరల్ అది. అండ్ దానికన్నా మించి ఇట్ ఈస్ నాన్ అవైలబుల్, నాన్ డిస్కవరబుల్, నాన్ ఇన్వెంటబుల్. అయితే ఇప్పుడు అనిల్ గారు, యూజువల్గానే బంగారానికి సంబంధించి ఒక ఎంతైతే సెంటిమెంట్, ట్రెడిషనల్ వాల్యూ ఉందో ఉండేటువంటి ఇంకొక సెంటిమెంట్ కూడా ఏంటంటే బంగారం ధర పెరుగుతున్నప్పుడు భయపడి కొంటారు, అది ఎంత అవుతుందో అని. తగ్గుతున్నప్పుడు ఇంకా తగ్గుతుందేమో ఆశతో కొనకుండా చూస్తారు అని. సో వాట్ డూ యు సజెస్ట్, ఈ టైంలో బంగారం కొనుక్కోవాలా? కొనుక్కోవచ్చండి, అది వాళ్ళ స్తోమత. అది బంగారం ఒక్కరోజు ఆపరు కదా మనుషులు. బయ్యింగ్ విల్ నాట్ స్టాప్ ఎట్ వన్ సింగిల్ డే కదా. ఇప్పుడు ఈరోజు 3% మొత్తం జీవితకాలం సంపాదన. బట్ ఒక మనిషి మీరున్నారండి కవిత గారు, యూ హ్యావ్ గాట్ ఎ సన్, రేపు పొద్దున మీ కోడలు వస్తుంది, ఓకే, మీరు ఈ పాటికి కొనుంటారు కదా గోల్డ్ ఎంతో అంత. మీరు మీకంటూ గోల్డ్ కార్పస్ చేసుకుని ఉంటారు కదా. ఎప్పుడు కొనుంటారు మీరు? పెళ్ళైన కొత్తలో మీ అత్తగారు పెట్టుంటారు, మీ అమ్మగారు పెట్టుంటారు, అవునా? తర్వాత మీకు అది మీ కష్టంతో మీరు కొనుక్కొని ఉంటారు, మీ వారు కొనుంటారు. తర్వాత మీ అబ్బాయి పుట్టినప్పుడు వాడి మెడలో గోల్స్ కోసం కొనుంటారు.
పెద్దోడే ఉంటాడు మళ్ళీ కొనుంటారు, మీ అమ్మాయి కోసం కొద్ది కొనుంటారు. మీకు తెలియకుండా మీరు యావరేజ్ చేసుకుంటే జీవితకాలంలో మీరు గోల్డ్ కొన్నప్పుడు 5,000 6,000 ఉండి ఈ రోజు ₹1,00,000 అయింది. హ్యావ్ యూ బాదర్డ్? అది 5,000 ఉన్నా 10,000 ఉందా 30,000 ఉందా 50,000 మీరు కేర్ చేశారు అదన్నీ? ఈ చర్చించుకోవడానికి ఇవన్నీ ఈ రోజు మనం చర్చిస్తాం అంతే. లెట్ అస్ అండర్స్టాండ్. ఈ రోజు 95 మొన్నటిదాకా 70,000-80,000 ఉన్నప్పుడు అబ్బో అయ్యో అమ్మ అనుకున్నారు జనాలు. 95,000 వచ్చింది, ₹1,00,000 హిట్ అయింది. సైకాలజీ 3% కరెక్షన్ వచ్చింది, 95,000 పోయింది. అదే రోజు అక్షయ తృతీయ, రెండు కలిసి వచ్చాయి. ₹1,00,000 టచ్ అయ్యి 95కి వచ్చింది. చలో లెట్ అస్ గో అండ్ బై, మళ్ళీ 1,00,000 అవుతుంది అంట అనేది ఒక ఫియర్ ఫ్యాక్టర్. రెండోది ఆ రోజు ఆస్పీషియస్ అనే ఇంకొక ఫియర్ ఫ్యాక్టర్. వీ హ్యావ్ టు బై, లెట్ అస్ కీప్ అవర్ క్యాష్ ఇన్ గోల్డ్ అని కూడా ఇంకో ఫ్యాక్టర్. సో మీకు రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. రేపు పొద్దున 110 120 130 పోతుంది. అరే నా కళ్ళ ముందు మొన్నదాకా 90,000 ఉండే, ₹1,00,000 అంటే ఇప్పుడు అనుకుంటున్నాం కదండి. పోయిన సంవత్సరం 60,000 ఉండేది, ఈ రోజు 1,00,000 అయిందని అనుకుంటున్నాం కదా. రేపు 2,00,000 అయినాడు అనుకుంటాం. ఎట్లా అరే మొన్నదాకా 1,00,000 ఉండేది, నా కళ్ళ ముందు 2,00,000 అయిందని. Is anyone bothered to think that gold was around 25,000 years back? 2015లో 30,000 ఉందేమో. 2015లో 30,000, 2025లో మీకు ₹1,00,000. 300% రిటర్న్ మీకు. ఇది 30,000 ఉన్నప్పుడు అలాగే అనుకున్నారు అందరూ, అది కరెక్ట్ అయిపోతుంది 22 23కి వస్తుంది. రాలేదు. 30 నుంచి మీకు 1,000 2,000 తగ్గు ఉంటుంది. అటు నుంచి మళ్ళీ 40 కొట్టింది, కన్సిడరేట్ అయింది, మళ్ళీ 50 కొట్టింది, 50,000 పెద్ద పెద్ద తాటికి అక్షరాలు 1,00,000 బంగారం అని నాకు ఇంకా స్టిల్ రిమెంబర్. ₹50,000 తులం బంగారం అని. ఈరోజు ₹1,00,000 నుంచి రాశారు, 2,00,000 మర్చిపోతారు దీన్ని. సో మనం అనుకున్నట్టు ఇంకా గోల్డ్ ఫర్దర్గా ఎక్స్కవేట్ చేయడానికి ఇది ఫాజిల్ ఫ్యూయల్ కాదు, దీన్ని సృష్టించలేము. మీరు అనుకున్న కల్చర్డ్ పర్ల్స్ కాదు ఇవి. మనం ఓల్డ్ సిటీలో వెళ్ళి కార్ఖానాలో తయారు చేసినట్టు ముత్యాలు కాదు ఇవి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అత్తర్ సీసాలు కాదు. మోయింజాయి మార్కెట్లో తయారు చేసుకునే అది జనతుల్ ఫిర్దౌస్ కాదు ఇది, పుక్కడ దొరకడానికి. గోల్డ్ ఈజ్ గోల్డ్, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు గో అండ్ డిగ్ గోల్డ్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. ఫర్ ఎక్కడో మిగిలిన అవశేషాలని మనం ఖరీదైన ఎక్విప్మెంట్ పెట్టి తవ్వడం అనేది పాసిబుల్ కాదు. తవ్వినా దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది. రెండోది అసలు అవైలబిలిటీ లేదు. దేర్ ఇస్ నో గోల్డ్ అవైలబుల్ ఆన్ దిస్ ఎర్త్. చాలా తక్కువ క్వాంటిటీలో, చాలా తక్కువ మోతాదులో అక్కడెక్కడెక్కడ ఉన్నది. దానికోసం సామాన్య ప్రజలు పోవాలి తప్పిస్తే ప్రభుత్వాలు అధికారికంగా గోల్డ్ ఎక్స్కవేషన్ డిగ్గింగ్ ఆల్మోస్ట్ ఆపేశారు అందరు కూడా. సో ఇప్పుడు ఇలాంటి కండిషన్లో ఇమాజిన్ మీరు చెప్పినట్టుగా ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ల తర్వాత, ఉప్పని 60 ఏళ్ల తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అనేవి కనిపిస్తాయి. అక్కడ వెళ్ళి కొనుక్కోవడానికి ఉంటాయి. ఎందుకుండవు? ఎందుకంటే మొత్తం లిమిట్స్ అన్ని రిసోర్సెస్ అన్ని తగ్గిపోయింది, రొటేషన్ అవుతుంటాయి, ఇవే రన్ అవుతుంటాయి మన మధ్యలో. ఇప్పుడు లలిత జ్యువెలర్స్ ఉంది అంత గోల్డ్ అంతా కూడా ఏమైనా భూమిలో ఆయన పోయి ఆయన సారు వెగి తీసుకొచ్చాడు, ఆయన ఏమన్నా కాదు కదా. ఇట్ ఈస్ నాట్ దట్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో పోయి నాగార్జున తోకొని గడపారేసుకు తోకొని రాలే కదా. ఇట్ ఈస్ నాట్ దట్ దిస్ పీపుల్ హావ్ గాట్. దిస్ ఈస్ అ ప్రాసెస్, సైకిల్ ప్రాసెస్. ఒక ఆర్నమెంట్ కొనుక్కున్నాము, ఒక గొలుసు కొనుక్కున్నాము, ఇంకో ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఈ గొలుసు ఇచ్చేసి ఇంకో గొలుసు తీసుకున్నాము, అక్కడే రొటేషన్ అవుతుంది అది. ఎస్, ఎట్ ది సేమ్ టైం వి ఆల్సో ఇంపోర్ట్ గోల్డ్. మనం కూడా ప్రపంచాన్ని బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం మనం భయంకరంగా ఇంపోర్ట్ చేస్తాం మనం. అది కూడా రొటేషన్ లో ఉన్న గోల్డే అది. ఇది మన మధ్యలో తిరుగుతుంటుంది. ఈ 2,50,000 టన్నుల బంగారం అవుతుందో ప్రపంచంలో ఇది మన మధ్యలో తిరుగుతుంటది, జస్ట్ లైక్ బిట్ కాయిన్ మైనింగ్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గో అండ్ మైన్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో అండ్ మైన్. ఇప్పుడు మన భూమండలం మీద ఉన్న అధికారి అంటే గోల్డ్ కౌన్సిల్ చెప్పిన లెక్క ప్రకారము 2,00,000 ఇందాకన్నది అదే అప్రాక్సిమేట్లీ 245-246 ఉంటుంది. 2,50,000 టన్నుల బంగారం మీద ఉంది. ఇవే తిరుగుతాయి మన దగ్గర. ఇంకా మ్యాక్సిమం యాడ్ అయితే ఇంకొక 50,000 టన్నులు యాడ్ అవుతుందేమో వచ్చే 40-50 ఏళ్ళలో. ఎందుకంటే ఆ మిగిలిన ఏవైతున్నాయో ఆ అవశేషం ఏతుందో అక్కడక్కడ డస్ట్, గోల్డ్ డస్ట్ అవుతుందో అది ఫైనల్గా అది ఎక్స్కవేట్ చేస్తారు ఎవరో ఒకరు, ఆకలి ఉన్న దేశాలు, వాళ్ళకి అవైలబిలిటీ ఉంది. బట్ అంతే, ఇంకా ఎంతకన్నా ఫర్దర్గా ఏమీ లేదు. వీ డోంట్ హ్యావ్ నథింగ్. ఎందుకంటే మన రైడర్ సిస్టమ్ కానివ్వండి, మన అల్ట్రాసోనిక్ సిస్టమ్ కానివ్వండి, వాడు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కొట్టి చూసారు వాటితోటి. దే హావ్ డన్ ఎవ్రీ స్కానింగ్ ఆన్ దిస్ ఎర్త్. భూపరల్లో ప్రతి స్కానింగ్ చేశారు. ఈ రోజు వరకు ఉన్న మన లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ, లేజర్ బీమ్ టెక్నాలజీ అన్నీ వాడారు, చూశారు. ఈ రోజు వరకు కూడా ఇంతే పరిస్థితి మనకు ప్రపంచంలో. ఇంకా భూమిలో 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల లోపలికి పోయే సత్తం అనేది లేదు. వీ కెనాట్ గో. మనం మ్యాక్సిమం 3 కిలోమీటర్ల లోపల పోతే కాలిపోతారు వాడు. ఎందుకంటే ఆ టెంపరేచర్ తట్టుకోలేరు, 1000 డిగ్రీలు అంతవరకు పోలేరు ఎవరు కూడా. దాని తర్వాత ఫ్యూచర్ అండ్ టెక్నాలజీ కనుక్కుంటే చెప్పలేదు. దాని కింద ఉన్నంత వాల్కనో లావాసే ఉంటాయి, అక్కడ ఏమి ఉండదు. సో బంగారం ఈజ్ వాట్ యు కాల్. ఇంకో విషయం ఏంటంటే ప్రతి గోల్డ్ ఈజ్ సంథింగ్
మనం అందుకే లక్ష్మిని, బంగారాన్ని మనము దేవునితోనే కొలిచాము. మీకు తెలుసా ప్రతి మనిషి శరీరంలో 0.2 మిల్లీగ్రామ్ బంగారం ఉంటుంది. నా దగ్గర లేదు అనకూడదు బంగారం, మీరు అనకూడదు, నేను అనకూడదు, బయటికి కనిపించదు, ఆభరణాల్లాగా ఉండదు అది. మన శరీరంలో ప్రతి మనిషి శరీరంలో 0.2 మిల్లీగ్రామ్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్, ఓన్లీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఆల్ అనిమల్స్. అన్ని జంతువులు కాదు, మళ్ళీ మనిషే. మిగతా జంతువులను తెలియదు, బట్ మనిషే. ఓకే, మనిషిలో 0.2 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇస్ బిన్ దేర్. వాడి శరీరంలో 0.2 మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఈజ్ దేర్. సో ఎవడు పేదవాడు కాదు. బంగారం నాకు లేదని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ షుడ్ నాట్ ఫీల్ దట్ యు ఆర్ నో గోల్డ్లెస్. నాకు బంగారం లేదు, నా ఒంటి మీద బంగారం లేదని ఎవరు ఫీల్ కాకూడదు. మనకు తెలుసో తెలియకో ప్రకృతి మనకు వరం ఇచ్చింది. 0.2 మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మన శరీరంలో, మనిషి శరీరంలో ఉంటుంది. సో అనిల్ గారు, ఇప్పుడు ఎలాగో మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, గోల్డ్ ఎస్కవేషన్, గోల్డ్ ఎంత ఉంది ఏంటి అనేది మాట్లాడుకున్నాం కాబట్టి, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గోల్డ్ మీద షేర్స్ లేకుంటే గోల్డ్ని ఎలా తీసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్ని ఏ ఫామ్లో కొనుక్కోవాలి, ఇలాంటిది కూడా మనం మాట్లాడుకోవచ్చు గోల్డ్ గురించి. ఇంకో ఎపిసోడ్ గోల్డ్ మీద కంటిన్యూ చేద్దాం. ఇప్పటికైతే ధర పెరిగిపోతోంది. సరే, ఇది సింపుల్, మీకు అన్నది అదే సింపుల్. M15 చార్ట్ లాస్ట్ 45 ఇయర్స్ పెట్టండి, నెక్స్ట్ 45 ని ఇంటర్సెప్ట్ చేయండి. మీరు దాన్ని దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ చార్ట్ ఇంటరాక్షన్, అది చేస్తే మీకు అర్థమైపోతుంది. సో అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉన్నంతలో మనం ఏం చేయాలి, ఎలా సేవ్ చేసుకోవచ్చు, సో ఇన్వెస్ట్ చేయాలా, ఏం చేయాలి, ఈక్విటీలా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.